అమరావతి అంతా గ్రాఫికే అంత ఏమి చేయలేదు దోచుకున్నాడు చంద్రబాబు అని అంటున్నారు. మరి దానికి మీరేమంటారు? ఒకటి, అమరావతి దోచుకున్నాడు అని వీళ్ళు అసత్య ప్రకటనలు తప్పితే ఈ 5 ఏళ్ళు ఏం బీకారు? గ్రాఫిక్స్ అంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గ్రాఫిక్స్లు కడుతున్నాడయ్యా. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పరిపాలన జరిపే సచివాలయం కావచ్చు, హైకోర్టు కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, ఏపీఐసి భవనం కావచ్చు, పోలీసు హెడ్ క్వార్టర్స్ కావచ్చు, ఈ విధంగా అనేక భవనాలు అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు 2015లో శంకుస్థాపన చేసినప్పటి నుంచి కట్టారు. ఈరోజు ఒక ఇల్లు కట్టాలంటేనే, ఒక చిన్న ఇల్లు కట్టాలంటేనే 1 సంవత్సరం రోజులు 2 సంవత్సరాలు పడుతుంది మినిమం ఒక సాధారణ. అలాంటిది ఒక రాష్ట్రం నుంచి విడిపోయి లోటు బడ్జెట్లో ఉండే రాష్ట్రంలో రాజధాని కట్టాలంటే ఎన్నేళ్ళు పడుతుంది? చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చింది 5 ఏళ్ళు. 5 ఏళ్ళు అంటే ఆ రోజు విభజన చట్టంలో రాజధాని ఇక్కడ ఉండాలని కూడా చెప్పలేదు. ఇచ్చేశారు. నువ్వు ఎక్కడ పెట్టుకుంటావు? ఆ రోజు ఎక్కడ పెట్టాలని ఒక సర్వే చేసి ఈ ప్రాంతం అయితే అనుగుణంగా ఉంటుంది అన్ని ప్రాంతాలకు అని చేసి, ఆ తర్వాత అక్కడ ఎంత ల్యాండ్, ఇప్పుడు ల్యాండ్ పూలింగ్ అనేది చేయాలి కదా, ఆ ల్యాండ్ పూలింగ్ చేసి అక్కడ ఏ విధంగా ప్లానింగ్ చేయాలి. ఒక ఇల్లు కట్టుకోవాలంటేనే మనం 1కి 2 సార్లు ఆలోచిస్తాం. స్థలం, వాస్తు, ప్లానింగ్ అన్నీ. ఆ విధంగా 1కి 10 సార్లు రాజధాని అంటే ఆషామాషి కాదు, చేయాలి. అవన్నీ చేసి ఇన్ని భవనాలు చంద్రబాబు నాయుడు గారు కట్టారు. ఇవన్నీ కట్టి రోడ్లు వేయించారు. ఇవన్నీ రాష్ట్రంలో మిగతా సంక్షేమ కార్యక్రమాలు అన్నీ చేస్తూనే ఇవి చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇవి చేశారు. ఆయనకి ఇల్లు కట్టుకోలేదండి చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రానికి రాజధాని కట్టాలని అసెంబ్లీ కట్టాడు, ఈ సచివాలయాలు కట్టాడు, ఏపీఐసి భవనం కావచ్చు, పోలీస్ హెడ్ క్వార్టర్స్ కావచ్చు, ఈరోజు సమ్ కార్పొరేషన్ వాళ్ళు ఉండేది కావచ్చు, సమ్ గవర్నమెంట్ ఆఫీసులు కావచ్చు, ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు కట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం కట్టారు? జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏమన్నాడు తెలుసా? నేను ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నా, ఇక్కడే ఉంటుందని చెప్పారు. ఈరోజు ఇక్కడ ఈ విశాఖపట్నం అంటున్నాడు. అంటే ఆయన ఇల్లులు కట్టుకుంటున్నాడు కానీ ప్రజలకి ఏం మంచి చేయాలి? దీన్ని బట్టి ఆలోచించండి. చంద్రబాబు నాయుడు గారు ఇన్ని కట్టారు. జగన్మోహన్ రెడ్డి చెప్పేది నిజంగా గ్రాఫిక్స్ అయితే ఈరోజు అమరావతిలో ఉన్నాయి కదా భవనాలు, ఆ భవనాల దగ్గర నుంచి పైనుంచి ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని దూకమనండి. గ్రాఫిక్స్ అయితే ఆయన బతుకుతాడు, గ్రాఫిక్స్ కాకపోతే ఆయన పోతాడు, చరిత్రలో నిలిచిపోతాడు. నేను ప్రూవ్ చేయమనండి. దమ్ముంటే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైనా ఆ విధంగా అనేవాళ్ళని. చేతగాకి ఇలాంటి మాటలు చెప్తున్నారు అంతే. అంతా దోచుకున్నారు అది దాన్ని అంటున్నారు. చేసింది ఏమీ లేదు. వీళ్ళు అంటే వీళ్ళ క్యాస్ట్ అంతవరకు బాగుపడ్డారు, అదర్ పేదవాళ్ళు ఎవరు బాగుపడలా అది అంటున్నారు. మన ప్రభుత్వంలో అందరూ బాగుపడ్డారు, పేదవాళ్ళు లేనోళ్ళు అందరూ బాగుపడ్డారు అది అని అంటున్నారు. ఒకటి, పేదవాళ్ళు బాగుపడడం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం లేదు. చంద్రబాబు నాయుడు గారు పేదల పక్షం. ఇప్పుడు అన్నా క్యాంటీన్లో వెళ్ళి కోటీశ్వరుడు వెళ్ళి భోజనం చేయడు, పేదోడే భోజనం చేసేది. కూలి పనికి వెళ్ళేవాడే భోజనం చేసేది, అడుక్కునే వాళ్ళే భోజనం చేసేది అక్కడ. అలాంటి వాళ్ళు భోజనం చేసి అన్నా క్యాంటీన్ తీయేసి పేదల కడుపు కొట్టాడు. ఇంకొకటి, ప్రతి పండక్కి సంక్రాంతి కానుక, ఈ విధంగా ప్రతి పండగ ప్రతి మతానికి సంబంధించి పండుగ కానుకలు ఇచ్చేవాళ్ళు. ఆ పండుగ కానుకలు ఇచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా అందరికి ఇచ్చాడు. ఎందుకంటే ప్రతి పేదవాడికి ఆ పండుగ రోజు ఇస్తే వాడు ఆనందంగా జరుపుకుంటాడనే ఉద్దేశంతో ఇచ్చాడు. ఇవి కాకుండా 27 దళిత సంక్షేమ పథకాలు ఇచ్చారు. దళితులందరికీ ఇన్నోవా కార్లు, వాళ్ళు పని చేసుకుంటామంటే ల్యాండ్లు, అవి సబ్సిడీలు, అవి ఎన్నో ఇచ్చారు. రైతులకు డ్రిప్ ద్వారా ఇచ్చి అది ఎంతో అవుతుందంటే దాంట్లో 90% కొంతమందికి ఎస్సీ ఎస్టీలకు అయితే ఉచితంగా ఇచ్చి వాళ్ళని పంటలు పండించుకోమని చెప్పి పండించుకునే దానికి చేశారు. ఇంక నీళ్లు, ఇరిగేషన్ ప్రాజెక్టులు కంప్లీట్ చేశారు. రేషన్లో 4-5 రకాల సరుకులు ఇచ్చేవాళ్ళు. అదేవిధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, 1 కాదు 2 కాదు అన్నీ చేశాడు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అవన్నీ రద్దు చేసి, అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లు లేకుండా ఏమి లేకుండా అన్నీ రద్దు చేసి ఏం చేస్తున్నాడు? ఓన్లీ నేను చేశాను అని చెప్పుకుంటున్నాడు. సొంత డబ్బా కొట్టుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ప్రతి పేదవాడు బాగుపడ్డాడు. జగన్మోహన్ రెడ్డి హయాంలో వ్యక్తిగత భజన తప్పితే, వాళ్ళ పార్టీ గ్రాఫిక్స్లు ఇవి తప్పితే ఇంకా వాళ్ళు చేసింది పికింది ఏమీ లేదని రాష్ట్ర ప్రజలు కూడా అంటున్నారు. మరి 14 సంవత్సరాలు సీఎం అయ్యి ఏమి చేశాడు? 14 సంవత్సరాలు సీఎం అయ్యి ఏం చేశాడని మీరు అంటున్నారు. 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా 1995లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీసం గవర్నమెంట్ ఉద్యోగులకి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఆ రోజు నుంచి సంక్షోభాల నుంచి సంక్షేమాన్ని అవకాశాలుగా మలుచుకుని పేద ప్రజలకు మేలు చేశాడు. 1995కు ముందు లిటరసీ రేటు, ఆఫ్టర్ 1995 లిటరసీ రేటు చూడండి. ప్రతి స్కూల్లో, ప్రతి ఊర్లో పేదవాడు అక్కడే చదువుకోవాలని గవర్నమెంట్ స్కూళ్ళు పెట్టించాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు 1995లో విద్యను ప్రోత్సహించారు. ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరు చదువుకోవాలి,
చదువుకుంటేనే మనం పేదరికాన్ని నిర్మూలించగలుగుతాం. ఇంకా దేని ద్వారా మనం డబ్బులు ఇచ్చేదాని వల్ల ఇంకేదో పేదరిక నిర్మూలన అనేది ఓన్లీ ఒక విద్యతోనే సాధ్యపడుతుందని నమ్మిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందుకని ఆ రోజు మండల పరిషత్ స్కూళ్ళు కావచ్చు, జిల్లా పరిషత్ హై స్కూళ్ళు కావచ్చు, ఆ తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలు కావచ్చు, జూనియర్ కాలేజీలు కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, ఇవన్నీ కట్టించి ప్రతి పేదవాడు చదువుకోవాలని ఆ రోజు చదువుల పండుగ అనే ఒక ప్రోగ్రాం పెట్టి గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే ఉంటారో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు వాళ్ళందరినీ ఇంటింటికి పంపించి దళితవాడలు, ముఖ్యంగా దళితవాడల్లో ఉండే పిల్లలను తీసుకొని వచ్చి బలవంతంగా స్కూల్లో కూర్చోబెట్టి చదివిపించాడు. ఆ రోజు చదువుకున్న వాళ్ళు ఈరోజు మహావృక్షాలు ప్రపంచంలో పెద్ద పెద్ద స్థానాలకు వెళ్ళారు. అది చంద్రబాబు నాయుడు గారు చేసింది. డ్వాకరా అంటారు కదా, ఈరోజు ఆ డ్వాకరా పెట్టింది చంద్రబాబు నాయుడు. ఈరోజు రైతు బజార్లు ఉన్నాయి కదా, ఆ రైతు బజార్లు పెట్టింది చంద్రబాబు నాయుడు. ఇంకా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదు, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేశారు. చెక్ డ్యాములు కట్టించింది చంద్రబాబు నాయుడు, చెరువులు తవ్వించింది చంద్రబాబు నాయుడు. ఈ విధంగా ప్రతి రైతు బాగుండాలి, రైతు బిడ్డ రారాజుగా ఉండాలని ఆ రైతు బిడ్డ ఇంజనీరింగ్ విద్యను పరిచయం చేసి ఆ విద్య చదువుకోండి అని ఆ రోజు ప్రోత్సహించి కంపెనీలు తీసుకొని వచ్చి ప్రపంచ స్థాయి కంపెనీలు మన రాష్ట్రంలో పెట్టించి మీరు చదువుకోండి, మీకు ఇవి కంపెనీలు ఉద్యోగాలు ఇస్తాయి, మీ జీవితాలు మారతాయి అని చెప్పారు. కూడు పెట్టడం కాదు, మీ భవిష్యత్తు కూడబెడతాయి, డబ్బులతో కోట్లు కూడబెడతాయి, మీ తలరాతలు మారుతాయి అని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆ విధంగా ఎంతోమంది పేదవాళ్ళ తలరాతను మార్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఇంక ఈరోజు జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏంటయ్యా, ఏమనంటే నేను ఇచ్చేస్తున్నా. ఎవరు డబ్బు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? మా సొమ్ము, మా డబ్బు. ₹1 ఉన్నదాన్ని 100 రూపాయలు చేసి మాకు 10 రూపాయలు ఇచ్చి 90 రూపాయలు మింగేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, ఒకప్పుడు పెట్రోల్ రేట్ ఎంత? 70 రూపాయలు. ఒకప్పుడు రేట్లు ఎంత? నిత్యావసర సరుకుల రేట్లు. ఒకప్పుడు బస్ ఛార్జీలు ఎంత? ఒకప్పుడు ట్యాక్సీలు ఎంత? ఈరోజు ఎంత ఉన్నాయి? అన్ని రేట్లు పెంచేసి మా దగ్గర ముక్కు పిండి వందలు వసూలు, 1000 కోట్లు వసూలు చేస్తూ మాకిచ్చేదంతయ్యా ఇంత, మా దగ్గర తీసుకునేది ఇంత చేస్తా ఉన్నాడు. తెలియదు అనుకుంటున్నాడా? ఆయన సొమ్ము ఎవరు సొమ్మిస్తున్నాడు? ఆయన ఇల్లు అమ్మిచ్చాడా? ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు 2004లో నా ఇల్లు అమ్ముకుంటున్నా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి లెటర్ రాశాడు, నా అప్పులు పాలైపోయా అని. 2009 కంతా సాక్షి పేపర్ ఎక్కడి నుంచి వచ్చింది? భారతి సిమెంట్స్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకా అనేక కంపెనీలు, జగతి పబ్లికేషన్స్, ఈ విధంగా చెప్పుకుంటూ కొన్ని 100 కంపెనీలు రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఎలా వచ్చాయి? ఆ ఫార్ములా ఏంటో అందరికీ చెప్పానండి, చెప్పరు. ఎందుకంటే అది అక్రమ సంపాదన. ఈరోజు జగన్మోహన్ రెడ్డి పైన ఊరికే పెడతారా కేసులు? ఛార్జ్ షీట్లు అండి. చంద్రబాబు నాయుడు గారి పైన ఒక్క ఛార్జ్ షీట్ లేదు ఈ రోజు వరకు. జగన్మోహన్ రెడ్డి పైన ఎన్ని ఛార్జ్ షీట్లు ఉన్నాయి? సిబిఐ, ఈడీ, దేశ అత్యున్నత సంస్థలు, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు వేసే ఛార్జ్ షీట్లు. ఇతను అవినీతి పరుడని ఈరోజు వ్యవస్థలను మేనేజ్ చేసి 10 ఏళ్లగా బెయిల్ పైన తిరిగే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే స్థాయి జగన్మోహన్ రెడ్డికి లేదు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నీతి నిజాయితీగా బతికాడు, 10 మందికి జీవితాలు మార్చాడు, 10 మంది తలరాతలు మార్చాడు. జగన్మోహన్ రెడ్డి 10 మందిని దోచుకొని బతుకుతూ ఉన్నాడు. ఈరోజు ఆయన ఇచ్చే డబ్బు, ఆయన లోటస్ పాండ్ అమ్మివ్వాల, ఆయన పులివెందుల ప్యాలెస్ అమ్మివ్వాల, తాడేపల్లి ప్యాలెస్ అమ్మివ్వాల. ఇప్పుడు 500 కోట్లతో పెట్టి కట్టుకుంటున్నాడు చూడండి విశాఖపట్నంలో. దాన్ని అమ్మివ్వాల. మా సొమ్ము మాకిస్తున్నాడు. ఇతనేంటండి ఇచ్చేది? గతంలో ఎంతోమంది ఇచ్చారు పెన్షను. ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టారు, పక్కా ఇల్లు ఇందిరాగాంధీ మొదలుపెట్టింది. ఆ తర్వాత పెన్షన్ ఎంతయ్యా వీళ్ళు పెంచింది? తెలుగుదేశం పార్టీ స్టార్ట్ చేస్తే రాజశేఖర రెడ్డి గారు 200 చేశారు. ఆ 200ని 2000 చేసింది ఎవరు? ఒకేసారి 200 ఉన్న పెన్షన్ 1000 రూపాయలు అంటే 800 రూపాయలు ఒకేసారి చంద్రబాబు నాయుడు గారు పెంచారు. ఆ తర్వాత ఒకేసారి 2000 చేశారు అంటే 1800 చంద్రబాబు నాయుడు గారు పెంచారు. ఈయన 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు 250 అని పెంచుకున్నాడు. అది ఆయన చిత్తశుద్ధి. ఈరోజు ఆయన డబ్బులు ఇవ్వాలా, ఆయన జోబీలో నుంచి తీసి ఇవ్వాలా? ఎవరైనా ఇస్తారు. ఈరోజు జగన్ ఇచ్చాడు, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు, అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చాడు, రోసయ్య ఇచ్చాడు. రేపు ఎవరొచ్చినా ఈ డబ్బులు ఇస్తారు. అది మా డబ్బులు మాకు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి అవసరంలే. నేను ముఖ్యమంత్రి అయినా ఇస్తా డబ్బులు, ఆయనే అవసరంలే. ప్రజలు కోరుకునేది ఏంది? జీవన విధానంలో మార్పులు. ఒకప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి, ఈరోజు రోడ్లు ఎలా ఉన్నాయి? అమరావతిలో రోడ్లు వేస్తే ఆ రోడ్లలో నుంచి ఈ వైఎస్ఆర్సీపీ దొంగలు ఆ రోడ్లను పాడు చేసి దాంట్లో ఉన్న గ్రావెల్ వెతుకొని అమ్ముకున్న చరిత్ర వెళ్ది. ఇంకా మాట్లాడాలంటే చాలా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి ఏమో మేలు చేసి ఇలా మా జీవితాలని నాశనం చేశాడు, యువత భవిష్యత్తును నాశనం చేశాడు. నిజంగా అంత నీకు అభిమానం ఉంటే పీజీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, గతంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసయ్య గారు వీళ్ళంతా ఇచ్చారు. నువ్వెందుకు పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేశావు? వచ్చిన తొలి సంవత్సరమే పీజీ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు రద్దు చేశావు జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్రంలో యువత అడుగుతున్నారు.
పేదోడు ఎక్కువ చదువులు చదివితే వాడికి మంచి ఉద్యోగాలు వస్తే వాడు ఎదిగిపోతే నీ మాట ఎండనే కదా నువ్వు రద్దు చేసింది. దీనికి సమాధానం చెప్పమానండి. 5,000 ఇచ్చి నీ బతికింతేరా, నువ్వు ఇక్కడే పని చేయి, నాకే గుడ్డి చాకిరి చేయి, నేను గెలిచేదానికి పని చేయి అంటా ఉన్నాడు. అదేనా ఒక నాయకుడు చేయాల్సిన పని? నాయకుడు చేయాల్సిందేంటి? తాను సొంత కాళ్ళపైన తాను నిలబడి తాను ఒక 10 మందికి ఉపాధి చూపించే విధంగా యువతను తయారు చేయాలి. అది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చేశారు. జగన్మోహన్ రెడ్డి యువతని తప్పు ద్రోవలో బానిసలుగా చేసి తనకు ఓట్లేసే విధంగా ఓట్ల రాజకీయానికి శ్రీకారం చుట్టాడు. ఇది జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న తేడా.